నా పేరు కాడినాడ భాస్కర్ రావు, సాహితీ సామ్రాజ్యానికి అధ్యక్షుడు కొడుకు. ఈ రోజున మహాగణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ గారి జయంతి. ఆ సందర్భంగా మీకు ఆయన గురించి 2 విషయాలు మాట్లాడతాను. ఆయన గురించి మీకు బాగా తెలుసును, అయినా సరే 2 విషయాలు మాట్లాడతాను. గణిత మేధావుల్లో గుర్తింపు పొందిన భారతీయ గణిత చరిత్రకు మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఏటా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి, భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 22 డిసెంబర్ 1887 జన్మించి 26 ఏప్రిల్ 1920న కనుమయ్యారు. అసమాన మేధా సంపత్తితో అనన్య సామాన్యమే కృషి చేసి భారతీయ కీర్తి పతాకాన్ని దశదిశలా ఎగరవేసిన మహాగణితజ్ఞుడు శ్రీ శ్రీనివాస రామానుజన్. 2012 ఫిబ్రవరి 26న మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజం 125వ జయంతి ప్రారంభోత్సవ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. 2012 డిసెంబర్ 22 నుంచి ఈ ఉత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఇకపోతే ఆయన గురించి 2 మాటలు. ప్రపంచ జ్ఞాననేత్రం గణిత శాస్త్రం, సర్వశాస్త్రంలో గణిత విజ్ఞానం, అంకెలో ఆవిర్భవించిన అవని మనది, సున్నాను ప్రాపంచికం చేసిన గడ్డ మనదే, వేదాలలో ప్రస్తావించిన చరిత్ర గల గణితం, సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలు వెళ్ళిన భారతావనిగా గణగణత చిత్రించడం. సంఖ్యాశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ సమోన్నత సంయుక్త సంఖ్యాభావన ప్రతిపాదకునిగా ప్రఖ్యాతుడు, మ్యాథమెటిషియన్ గా విశ్వవిఖ్యాతుడు. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రం ఇష్టంతో నేర్చుకుంటే అమృత తుల్యం. విద్యార్థులారా, ఇష్టంతో నేర్చుకోండి, శ్రీనివాస రామానుజన్ స్మరించుకొని ఉన్నతంగా జీవించండి. నమస్తే.